అందాలలో అహో మహోదయం ఈ లోకమే శుభోదయం. అబ్బా ఈ పాట మీద ఒక రీల్ చేయాలి, గిల్టర్లు పెట్టి మరీ చేస్తా ఒక మూగ చూసుకొని అన్నట్టు. ఈ పాట ఇప్పుడు నాకెందుకు యాదకొచ్చింది అబ్బా? ఎందుకు యాదకొచ్చింది? యాదకొచ్చింది ఏం లేదల్లా, చలికాలం కదా, చలి బాగానే పెడుతుంది కదా. ఇగో నేనైతే పొద్దుగాలనైతే లేతలేని చలికి మనకెళ్ళి చలి ఉన్నదా, అటు మీజబాదుకు మంచు కురిసే వేళలు అనుకుంటా మంచుగడ్డలు ఊరిండ పడుతున్నాయి. మరి మనం కూడా ఆ ఊర్లో మొక్కన పోయి జరసేపు గజ వనక వల్లద్దాం. వారే వా, చూస్తుర్రా మన కాశ్మీర్లో ఇప్పుడు ఎట్లున్నదో. ఏడ చూడు మంచు వాన పడుతుంది. ఊర్లేవో, చెరువులేవో, కొండలేవో, గుట్టలేవో, చెట్లేవో, పుట్టలేవో ఏర్పడకుండానే అయింది కాదు. ఇక సందు జనాలుకుంటారా మరి? ఈ మంచును చూసి మురిసి ముప్పందం అయ్యేదందుకు ఎక్కడెక్కడికల్లో వచ్చిర్రు. అగ చూడ వీళ్ళ ఆటలు ఎట్లున్నాయో. వీళ్ళైతే మంచిలో క్రికెట్ ఆట కూడా ఆడుతుర్రు కదా. 4 పోయిందా 6 పోయిందా? అన్నట్టు మనకు టీవీలో ఈ మంచు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మరి అక్కడోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు? చలికాలంలో చీకటి వడంగా బయటికి వెళ్తేనే మనకు వణుకు పుడుతుంది. కానీ ఈ కాశ్మీర్ వాళ్ళు రోజంతా ఈ మంచుల్ని ఎట్లుంటాలనో ఏందో. గొప్పోళ్ళే పోర్రి కదా.